నమస్కారం అండి ప్రేక్షకులకి. అలాగే అలా నెగిటివ్ ఎనర్జీ గురించి, పాజిటివ్ ఎనర్జీ గురించి ఎవరికీ తెలీదు ఇది. ప్రతి వాళ్ళు కూడా జ్యోతిష్యమనే చూస్తూ ఉంటారు. జ్యోతిష్యం నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అసలు మన మీద పనిచేయకుండా ఉంటుంది జ్యోతిష్య ప్రభావం. అది ఎలాగంటే మీకు నేను గతంలో ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్లు చూడండి మీకు తెలుస్తుంది. అడగండి యాంకర్ గారు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీ సరిగా నడవలేక అప్పులు పాలైన వ్యక్తుల్ని చూస్తుంటాం. ఇలా అవ్వడానికి గల ముఖ్య కారణం ఏమిటి? కరెక్టేనండి. ఎన్నో కోట్లు పెట్టి ఫ్యాక్టరీలు కడతారు. అక్కడ లాసెస్ ఎక్కువ అవుతాయండి. కారణం కనిపించదు, పరిష్కారం దొరకదు మనకి. అది ఏంటంటే మన ఫ్యాక్టరీ కట్టేటప్పుడు ఫస్ట్ ఫ్యాక్టరీలో భూగర్భ దోషం ఏమైనా ఉందేమో ఫస్ట్ చూసుకోవాలి మనం. ఎంత వాస్తుపరంగా కట్టినా సరే భూగర్భ వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే ఆ ఫ్యాక్టరీలో నడవకపోవటం కానీ, లేదంటే కొట్లాటలవుతాం కానీ, లేదంటే ఆర్థిక పరిస్థితి తారుమారవుతాం కానీ, అలాగే ఫ్యాక్టరీలో విప్లవాలు అవుతానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎలాగంటే భూగర్భ దోషం నెగిటివ్ ఎనర్జీ అండి. ఇది నెగిటివ్ ఎనర్జీ అంటే జియోపతిక్ టెస్ట్ ఉన్నట్లయితే, జియో అంటే భూమి, పతిక్ అంటే బాధపడటం. ఇది గ్రీకు పదం అండి ఇది. అయితే భూగర్భవాస్తు దోషం ఉన్న చోట్ల పెద్ద ఫ్యాక్టరీ కట్టాం మనం. ఒక 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఫ్యాక్టరీ కట్టాం. అయితే ఫ్యాక్టరీ రన్ అవ్వాలి కదండి. ఆ ముడిసరుకు లభ్యం అవ్వాలి, అన్నీ సవ్యంగా జరగాలి కదండి. అవన్నీ సవ్యంగా జరగకపోతే కనుక ఫ్యాక్టరీ నడవదు. ఎందుకు జరగకపోవటం లేదు అని అనుకుంటే మనకి కింద నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలన ఈ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మైండ్, సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడుద్ది. అంటే వాళ్ళు బిజినెస్ సరిగ్గా చేయలేరు, ఆ ఫ్యాక్టరీ సరిగ్గా నడపలేరు. నడపక ఫ్యాక్టరీలో ఓ కార్మికులు స్ట్రైక్ అన్నా ఉండొచ్చు, లేదంటే మెటీరియల్ దొరకకపోవన్నా ఉండొచ్చు, లేదంటే బిజినెస్ లేకపోవడం అన్నా ఉండొచ్చు. అయితే ప్రతి వాళ్ళు కూడా భూగర్భ వాస్తు దోషం ఉందా లేదా మీకు మీరుగా చెక్ చేసుకోండి. ఒక పెండులం తోటి కానీ, ఒక యూనివర్సల్ స్కానర్ తోటి కానీ, ఎల్ షేప్ కాపర్ రాడ్లతో కానీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని ఎక్కడైతే మనకి ఇవేమీ లేవనుకో, కాపర్ రాడ్స్ లేవు, యూనివర్సల్ స్కానర్ లేదు, పెండులం మీ దగ్గర లేదు అనుకోండి, కొబ్బరికాయతోటి నేను కొబ్బరికాయని పట్టుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. కొబ్బరికాయ మనం ఇలా పడుకోబెట్టినప్పుడు ఇలా స్లోగా తూర్పు నుంచి పడమరకి, అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి, అలాగే ఆగ్నేయం నుంచి నైరుతికి, వాయువు నుంచి ఈశాన్యానికి ఇలా స్లోగా తిరుగుతున్నట్లయితే ఎక్కడైతే భూగర్భ వాస్తు దోషం ఉందో, అంటే రేడియేషన్ వస్తుందో, అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుందో, అక్కడ ఈ కొబ్బరికాయ అనేది లెగిసి నిలబడుతుంది. లెగిసి నిలబడినప్పుడు అక్కడ తగిన రెమెడీ కనుక చేసుకున్నట్లయితే మీ ఫ్యాక్టరీ మంచిగా నడుస్తానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు అంటే భూగర్భంలో అనేకమైనటువంటి ఈ ఎముకలు ఉండొచ్చు, లేదంటే అబ్రకంపర్లు ఉండొచ్చు, లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉండొచ్చు పూర్వకాలం. అలాగా ఉన్నట్లయితే కనుక ఈ ఎనర్జీ అనేది, రేడియేషన్ నెగిటివ్ ఎనర్జీ అనేది పైకి వస్తడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఈ యొక్క ఫ్యాక్టరీ మేనేజ్మెంట్లో సరిగ్గా లేక ఆ ఫ్యాక్టరీ మూత పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బాబు. ఓకే. నెక్స్ట్. అండి. కొంతమంది గాలిలో చేతులూపుతూ ఏవేవో మాట్లాడుతూ అందరిలోకెల్లా భిన్నంగా కనిపిస్తుంటారు. కానీ వారిని పిచ్చివాళ్ళని అనలేం. వారి ప్రవర్తన కారణం ఏంటంటారు? మళ్ళీ చదవండి, మళ్ళీ చెప్పండి. కొంతమంది గాలిలో చేతులూపుతూ ఏవేవో మాట్లాడుతూ అందరిలోకెల్లా భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారిని పిచ్చివాళ్ళని మాత్రం అనలేం. వారి ప్రవర్తన కారణం ఏమిటంటారు? అంటే ఆ వ్యక్తి అప్పుడు దాకా బాగానే ఉంటాడు. ఒక సంవత్సరం నుంచి అలాగ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక ఆరాలో అదర్ సోల్ ఎనర్జీ కూర్చున్నట్లయితే, పిచ్చివాడి యొక్క అదర్ సోల్ ఎనర్జీ కూర్చున్నట్లయితే ఇలాంటి లక్షణాలు వస్తాయండి. లేదు యాంగ్సిస్టర్ ప్యాటర్న్స్ ఎనర్జీ ఉన్నా, ఎన్టీటీ ఎనర్జీస్ ఆరాలో ఉన్నా ఇలాంటి లక్షణాలు ఎక్కువ కలుగుతాయండి. అయితే దీన్ని బట్టి సైకాట్రిస్టులు ఎక్కువ సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసి ఏదో సరిచేద్దాం అనుకుంటారు కానీ సరవ్వండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటర్ గ్లాస్ తీసుకోండి ఫస్ట్. వాటర్ గ్లాస్ని పెండ్లంతో కానీ, కొబ్బరికాయతో కానీ, కాపర్ రాడ్తో చెక్ చేయండి. వాటర్ పాజిటివ్గా ఉంటుంది. ఎనీ వాటర్, డ్రింకింగ్ వాటర్ పాజిటివ్ ఎనర్జీ. అయితే ఈయన గ్లాసు తాగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ తాగిన తర్వాత మళ్ళీ చెక్ చేయండి. పెండులం అయితే రివర్స్ తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైపు తిరుగుతుంది. అలాగే కాపర్ రాడ్స్ అయితే 2 కాపర్ రాడ్లు పెట్టి చూస్తే ఇంటూ మార్క్ అయిపోతుంది. అలాగే కొబ్బరికాయ అయితే లెగిసి నిలబడద్ది. ఏటవాలుగా పట్టుకున్నప్పుడు 90 డిగ్రీల్లో కరెక్ట్గా నిలబడద్ది. అంటే ఆరాలో ఏదో బ్యాడ్ ఎనర్జీ ఉందని మనం, అదే వాటర్ చెప్తుంది.
అంటే బాడీలోకి ఇంకా ఎంటర్ అవ్వదు, వాటర్లో తెలిసిపోద్ది మనకి. అప్పుడు దానికి సంబంధించినటువంటి రెమెడీ అంటే శబ్ద తరంగాలు నేను పెట్టాను కదా, శంఖానాదం కానీ ఈ శబ్ద తరంగాలు కానీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం విన్నట్లయితే ఆ ఎనర్జీ అనేది స్లోగా బయటికి వెళ్ళిపోతుంది. ఇలాగా ఈ శబ్ద తరంగాల్ని రెగ్యులర్గా ఒక 41 రోజులు విన్నట్లయితే ఆరాలో ఉన్నటువంటి సోల్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే యాంగ్సిస్టర్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఎన్టీడీ ఎనర్జీస్ అవ్వచ్చు, ఇలాగ ఏ ఎనర్జీ ఉన్నా అది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆ వ్యక్తి మామూలుగా ఇదివరకు ఎలాగ ఉన్నాడో అలాగ ఉండడానికి ఆస్కారం ఉంది. అంతే తప్ప ఏదో చేతులు ఊపుతున్నాడు, అవి ఊపుతున్నాడు, పిచ్చోడు అని అనుకోవద్దండి. ఇంచేతంటే ఆరాలో ఈ యొక్క ఆత్మలు ఉండటం వలన ఇలా జరుగుతానికి ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. అంటే నా రీసెర్చ్లో చాలా చూశాను ఇలాంటి కేసులు. సుమారుగా కొన్ని వందల్లో చూశానండి ఇవి. వందలో చాలామంది అందరూ 90% సెటిల్ అయ్యారు. ఒక 10% అంటే వాళ్ళకి సైకిక్ ప్రాబ్లం ఉండి అవలా పోయారు తప్ప రెమెడీ సరిగ్గా పోలేని వల్ల 95% వరకు ఈ రెమెడీ వలన అయిపోతానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయండి. నెక్స్ట్ ఓకే. జాతిరీత్యా బాగున్న కొందరు రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓడిపోతుంటారు. జాతిరీత్యా అసలేం బాగోలేని వాళ్ళు మంచి మెజారిటీతో గెలుస్తుంటారు. జాతకరీత్యా హ్మ్. బాగున్న వాళ్ళు అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినాయి మొన్న. జగన్మోహన్ రెడ్డి గారికి జాతకం చాలా అద్భుతంగా ఉంది అని చాలామంది సిద్ధాంతులు చెప్పుకొచ్చారు. అవును. కరెక్టే. అలాగే కొంతమంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు జాతకంలో కొద్దిగా బాగోలేదు ఏదో చెప్పారు కొంతమంది జాతకులు. ఆ జాతకం గురించి తెలిసినా నేను ఇప్పుడు జాతకం గురించి మాట్లాడనండి. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అద్భుతంగా ఉందంటే మళ్ళీ సీఎం అవ్వాలి కదండి ఆయన. ఎందుకు సీఎం అవ్వలేదు? నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఎలక్షన్ ముందే చెప్పాను. 2 మంత్స్, 3 మంత్స్ ముందే చెప్పాను. ఓడిపోబోతున్నాడని చెప్పాను. అంటే నా ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నాను. అంటే డైరెక్ట్‌గా నేను లైవ్‌లోకి రాలేదండి. ఎంచేతంటే నా బిజినెస్ ఉండటం వల్ల నేను జ్యోతిష్యులకు మళ్ళీ నాకు అవసరం లేదు. ఏదో మీ దగ్గర చెప్పి డబ్బులు తీసుకునే నాకు అవసరం లేదు. నా బిజినెస్ ఉన్నాయి నాకు వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. దీని మీదే బతకాలని నాకు అసలు ఏమీ లేదు. మీకు ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రాపోవడానికి కారణం నెగెటివ్ ఎనర్జీస్. విపరీతమైనటువంటి నెగెటివ్ ఎనర్జీ ఫుల్ వరవడితోటి ఉంది అక్కడ. నెగెటివ్ వర్టెక్స్‌లు ఉన్నాయి అంతా కూడా. దానివలన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం జరిగింది. అలాగే ఈ నెగెటివ్ ఎనర్జీ గురించి చాలామందికి తెలీదు. చాలామంది జ్యోతిష్యులు అబ్బో! చాలామందిని చూశాను నేను కూడా యూట్యూబ్‌లో. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడు గన్ షాట్ అని చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చిన వాళ్ళు ఈ రోజున ఏం మాట్లాడతలేదు. ఆళ్ళు మళ్ళీ టీవీలో గాని, యూట్యూబ్‌లో గాని చెప్తానికి అనర్హులు. మరి జరగాలి కదండీ! ఎందుకు జరగలేదు? గతంలో నేను క్లింటన్ భార్య గారు ఏదో పేరుంది ఆవిడ పేరు ఆవిడకిని ట్రంప్ గారికి ఎలక్షన్ పడింది హోరాహోరీగా. చాలామంది క్లింటన్ గారు మిసెస్ నెగ్గుతుందని చెప్పారు అమెరికా అధ్యక్షురాలు కింద. నేనేం చెప్పానంటే అప్పట్లో ఒక 10 ఇయర్స్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ 100% ట్రంప్ వస్తాడని చెప్పాను ఎనర్జీ చూసి. ఈ రోజున కూడా చెప్తున్నాను అమెరికా అధ్యక్షుడు మరలా ట్రంపే వస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను నేను. ఇది 100% సత్యం. ఎంచేతంటే ఎనర్జీ బేస్డ్ చెప్తాను నేను. జాతక బేస్డ్ ఆళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. నాకేమీ తెలీదు నాకు. ట్రంప్ గారి ఎనర్జీలో యూనివర్సల్ ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు ట్రంపే అమెరికా అధ్యక్షుడు కింద మరలా 2024, 25లో అమెరికా అధ్యక్షుడు అవుతాడని నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ట్రంప్ అధ్యక్షుడు అవుతాడని ఎనర్జీ వస్తుంది. ఇది ఎనర్జీ చెప్పిన తర్వాత మరలా ట్రంప్ కనుక వస్తే నన్ను నమ్మి నా ఎనర్జీని ఫాలో అవ్వండి. అంతవరకు ఫాలో అవ్వద్దు. చూస్తూ ఉండండి వీడియోస్. ఓకే. నెక్స్ట్ రాజకీయ నాయకులు ఎందుకు ఓడిపోతారండి? జాతకం చాలా అద్భుతంగా ఉండదు. ఎంచేతంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చు, లేకపోతే ఆరాలో నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చు. అంటే ఈయన యొక్క ఎనర్జీ యూనివర్స్‌లో కూడా నెగెటివ్ అయిపోయి ఉంటే ఆ వ్యక్తి ఎలక్షన్‌లో పోటీ చేసిన జీరో అంటే రాడు. చాలామంది జ్యోతిష్యులు నువ్వు వచ్చేస్తావు, అది అంటావు, ఇది అంటావు అని చెప్తారు. ఏ పూజ చేయి ఏమి ఫలితం ఏముండదు. నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, నెగెటివ్ వర్టెక్స్ ఉన్నప్పుడు ఏది పని అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే అడుగుతున్నారు నన్ను ఎనర్జీ గురించి చెప్పమని. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ బాగా పీక్‌లో ఉంది పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ పాటు ఏపీని నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఆ ఎనర్జీస్ అక్కడ నాకు కనిపిస్తలేదు.
అంటే నెగిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ వర్టెక్స్‌లా కనిపిస్తుంది ఆయన చుట్టూరుని. అంచేత ఈ ప్రెజెంట్ పొజిషన్‌లో నేను లెక్కేస్తే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయండి. వీళ్ళే ఏపీని లీడ్ చేస్తారు తప్ప వేరే వ్యక్తి రాడు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో కూడా, 5 ఇయర్స్ తర్వాత కూడా ఇది పక్కా. ఇంకోటి చెప్తాను. ఏదో చాలామంది జ్యోతిష్యులు నేను కూడా చూశాను. ఆ టీవీలు, ఛానల్‌లో వీటిలోని రాసి పెట్టుకోండి అంటారు ఏదో అని. రాసి పెట్టుకోండి అంటే ఇదివరకు కేసీఆర్ వస్తాడని చెప్పి నేను కేసీఆర్ రాడు, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పాను తెలంగాణ రాష్ట్రం ముందు. 2 మంత్స్ ముందు. ఎలా చెప్తున్నాను ఎనర్జీ బేస్ చెప్పాను నేను. మా ఫ్రెండ్స్‌కి చెప్పాను, మా ఫేస్‌బుక్‌లో పెట్టాను, చాలామందికి చెప్పాను. చెప్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఎలా చెప్పాను? అంటే యూనివర్సల్ ఎన యూనివర్సల్ ఎనర్జీని మన ఈయన యొక్క ఎనర్జీని కంపేర్ చేసి చూసినప్పుడు ఎనర్జీ కేసీఆర్ ఎనర్జీలో 0 వచ్చింది నాకు. ఈ రేవంత్ రెడ్డి ఎనర్జీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. అంటే పాజిటివ్‌గా ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డి అవుతాడని నేను చెప్పాను. గతంలో ఫస్ట్ రెండో టర్మ్‌లో కేసీఆర్ వస్తాడన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అవకాశాలున్నాయి. నెక్స్ట్ అంటే ఈ ఫ్యూచర్‌లో అవినా రాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్‌లో సీఎం అయ్యే అవకాశాలున్నాయని కూడా ఒక 5 సంవత్సరాల పూర్వం అంటే 6 సంవత్సరాల క్రితం కూడా చెప్పి ఉన్నాను. కానీ ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్‌ని. నేను వ్యాపారం చేసుకునేటోడిని. వేరే ఉన్నాయి నాకు. ఈటి గురించి దీని మీద బతకాలని గానీ, వేరే వాళ్ళకి చెప్పాలని గానీ నాకేమీ లేదు. నేను ప్రజల యొక్క ఎనర్జీ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కడు తెలుసుకుంటారనే నేను ఈ ఎనర్జీ గురించి చెప్తం జరుగుతుంది. అలాగే ఈ శబ్ద తరంగాల్ని మనం వినటం ద్వారా కూడా నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపుకోవచ్చు. అంటే తక్కువ మోతాదులో కనుక నెగెటివ్ ఎనర్జీ ఉంటే శబ్ద తరంగాల ద్వారా బయటికి పంపుకోవచ్చు. అంచేత నేను యూట్యూబ్‌లో శబ్ద తరంగాల గురించి నేను లైవ్ చేసి మీకు పెడతం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ చేసి మీకు పెడతం జరుగుతుంది. అది మీరు నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడూ కూడా ఈ ఏది చేసినా అంటే శబ్ద తరంగాల గురించి ఏది చేసినా మీకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ తల్లిదండ్రుల మాటలు అసలు వినకుండా కొందరు అబ్బాయిలు చెడు అలవాట్లకు బానిసై తిరుగుతుంటారు. వాళ్ళలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉందా? 100% ఉంది. హ్మ్. ఎలాగంటే అండి, అబ్బాయి అప్పటిదాకా బాగానే ఉంటాడు. తర్వాత జులాయిగా తిరుగుతూ ఉంటాడు. చదువు తగ్గిపోతూ ఉంటది. కారణం కనిపించదు. మనకు పరిష్కారం దొరకదు. ఏంటి బాబు 10th దాకా బాగా చదివాడు. ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ ఇయర్ ఇలాగా ఫెయిల్ అయిపోయాడు ఏంటి అని అనుకుంటా ఉంటారు తల్లిదండ్రులు. కారణం కనిపించదు. పరిష్కారం దొరకదు. ఎందుచేతంటే ఇల్లు మారన్నా ఉండాలి. లేదంటే ఈయనకి ఏ అదర్ సోల్ ఎనర్జీ గానీ, లేతే ఎన్‌టీడీ ఎనర్జీస్ గానీ, ఏదో బ్యాడ్ ఎనర్జీ ఆరాలో కూర్చునన్నా ఉండాలి. కూర్చునున్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ సరిగ్గా పనిచేయదు. అంటే మనం అనుకున్నది ఒకటి చేస్తాం, వేరే ఇదిగా చేస్తూ ఉంటాం. అలాగా చదువు తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి మనం దిష్టి తీస్తూ ఉండాలి. ఒక వారానికో లేకపోతే నెలకో ఒక కొబ్బరికాయని దిగదుడిచేసి కొట్టేసి బయట పడేస్తూ ఉండాలి. అప్పుడు ఈ యొక్క అదర్ సోల్ ఎనర్జీ వచ్చినా ఏది వచ్చినా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇంకా అయినా ప్రవర్తనలో మార్పు రాలేదనుకోండి, ఈ శబ్ద తరంగాలను కానీ శంఖానాదం కానీ డైలీ 3 పూట్ల వినమనండి. విని ఆయనకి ఏం చేస్తారంటే మీరు సాంబ్రాణి పొగ ఆయన నిలబెట్టి తలారా స్నానం చేయించి నిలబెట్టి సాంబ్రాణి పొగతో పాటు వెల్లుల్లిపాయ చితగ్గొట్టి ఒక 4, 5 రేకలు చితగ్గొట్టి ఇంగు వేసి అంటే సాంబ్రాణి పొగ సాంబ్రాణిలో కలపకపోయినా పర్లేదు. ఇది వేసినా పర్లేదు. ఇది కనుక చుట్టూరు వేసినట్లయితే ఈ ఆరాలో ఉన్నటువంటి బ్యాడ్ ఎనర్జీ బయటికెళ్ళిపోతది. వేరే అదర్ సోల్ ఎనర్జీ కూర్చుంటే. అప్పుడు ఏం చేయాలంటే మీరు నిమ్మకాయ నీళ్ళు, సాల్ట్ వాటరు ఆ బాబుకు పట్టించినట్లయితే ఇలాగా ఒక 3 రోజులు చేసినట్లయితే ఆ ఎనర్జీ అనేది రాకుండా ఉంటది. అదే 3 రోజులు చేస్తే మళ్ళీ ఎందుకు రాదని అడుగుతూ ఉంటారు చాలామంది మనల్ని. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ఈ పొగేసిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక 1 వీక్ నిమ్మకాయ నీళ్ళు, సాల్ట్ వాటర్ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తాగుతూ ఉండాలి. తాగుతూ ఉండడం వల్ల నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటది. దీని వలన ఏమవుతదంటే ఈ యొక్క అదర్ సోల్ ఎనర్జీ బయటికెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాదు. లేదు అనుకోండి ఇంకొక రెమెడీ కూడా చెప్తాను. శంఖానాదం మీరు వినటం ద్వారా కూడా అంటే ఈ రెమెడీ చేసుకున్నా శంఖానాదం బాబు వినటం ద్వారా కూడా ఈ సోల్ ఎనర్జీ అనేది బయటికెళ్ళిపోవడం జరుగుతుంది. అబ్బాయి మళ్ళీ పూర్వస్థితిలో చదువుతానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. కాబట్టి ఈ రెమెడీ ప్రతి వారు కూడా హ్మ్. చేసుకోండి. నెక్స్ట్ బయటి వాతావరణం బాగున్నా మనమున్న ప్రదేశాల్లో ఉన్నటువంటి ముసురు పట్టినట్టుగా అనిపిస్తుంది. మనసు అల్లకల్లోలంగా మారడమే కాకుండా అక్కడ కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడతాం. అలా ఎందుకు జరుగుతుంది? మళ్ళీ చదవండి మళ్ళీ. బయట వాతావరణం బాగున్నా మనమున్న ప్రదేశాల్లో ఉన్నట్టుండి ముసురు పట్టినట్టుగా అనిపిస్తుంది.
మనసు అల్లోకల్లోలం మారడమే కాకుండా అక్కడ కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతాం. అలా ఎందుకు జరుగుతుంది? ఇల్లు బయట ఎంత ఎండ ఉన్నా ఇల్లు ముసురు పెట్టినట్టు ఉంటే కనుక భూగర్భవాస్తు దోషం ఉన్నా లేదా అక్కడ ఆత్మలు చేరినా ప్రేతాత్మలు చేరినా నెగిటివ్ ఎనర్జీ వరవడి ఎక్కువగా ఉన్నా డల్నెస్ కనిపిస్తుంది ఇంట్లో. ఏంటి డల్గా ఉంటుంది, గ్లోనెస్ ఉండదు. ఇది మబ్బుగా ఉంటుంది. తర్వాత ఇంట్లో కీచులాట్లు ఎక్కువ జరిగే ఆస్కారం ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే తలుపులన్నీ డోర్లన్నీ ఓపెన్ చేసి, అంటే భూగర్భవాస్తు దోషం కనుక ఉన్నట్లయితే దానికి రెమెడీ చేసుకోవాలా. వాయురూపేణ ఎనర్జీస్ వచ్చినట్లయితే మనకు ఆ ఇంట్లో కనుక ర్యాంప్యాడ్ కనుక పెట్టినట్లయితే, ఈ ర్యాంప్యాడ్ ఇది పెట్టినట్లయితే ఆత్మలు కనుక ఉన్నట్లయితే అది ఇండికేట్ చేస్తుంది మనకి. ఓకే, దాన్ని ఎలా బయటికి పంపుకోవాలి మనం అని ఫస్ట్ ఒకసారి ఆలోచించాలి. దాన్ని కిటికీ డోర్లన్నీ ఓపెన్ చేసి శబ్ద తరంగాలను సౌండ్ వేరే స్పీకర్లో సౌండ్ వైబ్రేషన్ పెట్టి ఆ సౌండ్కి శంఖానాదం సౌండ్కి ఇది బయటికి వెళ్ళిపోతాయి. అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వింటూ ఉండాలి. ఇవి ఆన్ చేసి ఒక 10 నిమిషాల పాటు పెట్టి ఉండి తర్వాత ఈ సౌండ్ వైబ్రేషన్ ఆగిపోయే ముందు మీరు ఈ బొగ్గులు రాజేసి వెల్లుల్లి రేకలు చితకగొట్టి ఒక 5-6 చితకగొట్టి ఇంగు పొగడ్ర వేసి పొగేయండి. పొగేస్తే మళ్ళీ ఇంట్లోకి రావు అవి వాయురూపేణ ఉన్నాయి. అలాగే భూగర్భం నుంచి రేడియేషన్ వస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది నిరంతరంగా. మీకు 500 అంతస్తులు ఉన్నా 100 అంతస్తులు ఉన్నా నిరంతరంగా వెళుతూ ఉంటుంది. అప్పుడు ఈ కొబ్బరికాయతోటి కానీ కాపర్ రాడ్స్ తోటి కానీ లేదంటే పెండ్లంతో కానీ మీరు చెక్ చేసుకుని ఎక్కడైతే భూగర్భం నుంచి రేడియేషన్ వస్తుందో నెగిటివ్ ఎనర్జీ వస్తుందో అక్కడ మంచి క్రిస్టల్ని కానీ కాపర్ ప్లేట్లో పచ్చి ఒక్కలు వేసి ఒక 200 గ్రాములు కానీ 150 గ్రాములు పెడతాం వలన ఈ యొక్క లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ పక్కకి వెళ్తాం జరుగుతుంది. పక్కకంటే మన కాంపౌండ్ వదిలి బయటకు వెళ్ళిపోయేదాకా మీరు చూడండి. ఆ లైన్ ఎక్కడైతే సరే అవుతుందో అలా పెట్టుకోండి మీరు. మళ్ళీ మీరు కొబ్బరికాయ చెక్ చేసినప్పుడు ఆ గోడ దగ్గర కూడా చేయండి. నిలబడదు, ఇంకా బయట అయితే నిలబడుతుంది. అది మనకి ఇంకా సంబంధం లేదు. నేను అది కూడా ఒకటి క్లారిటీగా మీకు అది ఒకసారి నేను వీడియో చేస్తాం జరుగుతుంది ముందు. ఇప్పుడు ఒకళ్ళింట్లో నేను ఇండియన్ బ్యాంక్ మేనేజరో బరోడా బ్యాంక్ మేనేజరో గుర్తులేదు, 2017 సంవత్సరంలో నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను చెక్కింగ్. అంటే ఎవరో మా ఫ్రెండ్ చెప్తే నేను వెళ్ళాను, ఇంటికి వెళ్తాం జరిగింది. ఇంట్లో చూస్తే అందరం మంచం మీద, అబ్బాయి కొడుకు మంచం మీద ఉన్నాడు. ఏంటి ఏ డాక్టర్ చూసినా జబ్బు లేదంటున్నాడు, ఏమీ తెలీదు. చేస్తే మొత్తం అన్నీ చూస్తే ఎక్కడ భూగర్భం నుంచి నెగిటివ్ రావట్లేదు, ఏంటి ఇలా పైకి ఫోటో ఉంది. ఈ ఫోటో ఎవరని అడిగాను. మా అత్తయ్య గారు అన్నాను. మీ అత్తయ్య గారు ఎప్పుడు పోయారన్నాను. దాంట్లో నుంచి ఎనర్జీ వస్తుంది. ఇది మంచం ఎదురకుండా ఆ ఫోటో ఉంది. ఎలా తగ్గుతుంది? ఇంకా తగ్గదు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది ఎప్పుడైనా కనుక సోల్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే. అంటే ఇలాగా మా అదే ఈవిడ అమ్మమ్మ అవుతుంది ఈవిడికి, ఈయనకి అంటే వీళ్ళ అబ్బాయి, బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ అబ్బాయి. అయితే ఆవిడ చనిపోయే ముందు ఈయన దగ్గర ఉన్నాడు. ఆరా వీక్గా ఉండుంటుంది. ఈవిడ ఆరాలో కూర్చుంది, అది వచ్చి కూర్చుంది. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇల్లు కూడా ఒక ముసురు పెట్టినట్లుగా ఉంది. ఇది బయట వేసవకాలం వెళ్ళాను నేను, ఏప్రిల్ నెలాఖరికి వెళ్ళాను. ముసురు పెట్టినట్టుగా మబ్బుగా ఉంది. ఏంటా అని చూస్తే అన్నీ కూడా ఇది. నేనన్నాను పెండ్లం అయితే రివర్స్ తిరుగుతుంది, యూనివర్సల్ స్కానర్ కూడా ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ సోల్ ఎనర్జీ ఓపెన్ అవుతుంది, ఫోటో మీద కూడా ఓపెన్ అవుతుంది. ఈ అబ్బాయి సలహా పెట్టి చూస్తే ఫోటో మీద ఓపెన్ అవుతుంది. అంటే ఆత్మ ఉన్నట్టు ఇక్కడ ఆరాలో. మీ అందరికీ కూడా ఫైనాన్స్గా కూడా చాలా ఇబ్బంది పడతారని, మీరు ఉద్యోగం కూడా మానేసి ఉండాలన్నాను. ఆల్రెడీ సెలవు పెట్టేసాడంట ఉద్యోగానికి ఈ బాబు గురించి. నేను చెప్పా, ఫలానా రెమెడీ ఫలానా చేసుకోండి మీరు, మీకు మళ్ళీ దాంట్లో సెలవు మానేసి జాయిన్ అయిపోండి అని చెప్పా. ఆ రెమెడీ చేసుకుంటూ మానేశారండి. ఆ బాబు చనిపోవడం జరిగింది, ఆయన కూడా చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ తోటి. ఇలాగ ఎవరికి జరగకూడదు, ఇలా చెప్పకూడదు. నేను అయినా సరే ఎనర్జీ గురించి చెప్పినప్పుడు మీరు ప్రతి ఊళ్ళో కూడా నా దగ్గర వద్దండి, మీకు రెమెడీ చెప్తున్నా, రెమెడీ చేసుకోండి, శబ్ద తరంగాలు వింటూ ఉండండి, శంఖానాదం వినండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఎంచేతంటే ఎప్పుడన్నా సరే మనకి సోల్ ఎనర్జీ ఉన్నప్పుడు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మ పరమాత్మలకు వెళ్ళలేదు అనుకోండి,
మీరు నిదర్శనం చూసుకోవాలని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అనుకున్నప్పుడు ఆ ఫోటోకి కార్బన్ పేపర్ చుడితే ఇంట్లో జ్వరం గానీ, మోషన్స్ కానీ జరుగుతాయి. ఇంటి పెద్దకి గానీ, పిల్లలకి గానీ. ఇది కావాలంటే నిదర్శనం చాలా మట్టుకు చూసాను నేను. చూసి నా రీసెర్చ్‌లో ఒక భాగంగా చూసాను నేను. చూసిన తర్వాత ఇంకా అది చెప్తం కూడా మానేశానండి. ఎంచేతంటే ఎనర్జీ గురించి ఎవరికీ తెలీదండి. ఎవరికి తెలుస్తది? హోమాలు చెయ్యి, ఆ గుళ్ళోకెళ్ళి కొబ్బరికాయలు కొట్టు, ఈ కొబ్బరికాయలు కొట్టు అంటారు తప్ప, ఎనర్జీ తీసుకోవాలి, మనం కాస్మిక్‌లో ఉండాలి, మన చుట్టూరు పాజిటివ్ ఎనర్జీ ఉండాలని ఎవరు కూడా అనుకోవట్లేదు ఈ రోజుల్లో. ప్రతి వోళ్ళు కూడా ఎనర్జీ గురించి ఫస్ట్ తెలుసుకోండి మీరు. ఆచరించకపోయినా పర్వాలేదు కానీ మీరు ఎనర్జీ అంటే నెగెటివ్ ఎనర్జీ అంటే ఏంటి? పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీలో నెగెటివ్ ఎనర్జీలో ఎన్ని రకాలున్నాయి. అయి ముందు తెలుసుకోండి. తెలుసుకొని మీలోనే ఉన్నాడు పరమాత్మ. దేవుడు మీలోనే ఉన్నాడు. ఆ పరమశివుడు మీ దగ్గరే ఉన్నాడు. మీకు మీరుగానే రెమెడీ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతే తప్ప అక్కడికెళ్ళి ఆ సిద్ధాంతి దగ్గరికెళ్ళి, ఈడి దగ్గరికెళ్ళి డబ్బులు మట్టికి లాస్ అవ్వద్దు. డబ్బులు ఖర్చు పెట్టకండి. ఎంతో కష్టపడితే డబ్బులొస్తాయి. అలాగే ఈ యొక్క ఎనర్జీని మీరు మీరుగా చేసుకుంటే మంచి ఫలితం వస్తానికి ఆస్కారం ఉంది. నమస్కారం. ధన్యవాదాలు.